ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చప్పట్లు కొట్టండి అట్లాగే అందరు గడిగా. ఆమేన్. ఏం పేరు అమ్మా? నీ పేరేంటి? అల్లెలు. ఏం పేరు? నా పేరు నాగేంద్రం. నాగేంద్రం. ఏం బాధతో వచ్చావు ఇక్కడ? ఈ పక్క నరాలు అరిగిపోయినాయి అన్నారు. ఎక్కడ నరాలు అరిగిపోయినాయి అన్నారు? ఇక్కడ మెడకాడి, భుజం కాడి. నిన్నటి తిన్నా ఎట్లా ఉంది చెయ్యా? కొంచెం రాత్రి నొప్పిగా ఉంది, ఇప్పుడు కొంచెం తగ్గింది. తగ్గిపోయిందా? ఎన్ని రోజులు మట్టి ఉంది ఈ నొప్పులు? ఈ నెల నుంచి 2 నెలల నుంచి ఉంది. చెయ్యి పైకి ఎత్తలేదా? ఎత్తావా? ఎత్తుతలే? ఇదివరకు ఎత్తలేదు, ఎత్తలేదు. నిన్న ప్రార్థనలు విడుదల శనివారం ఇక్కడికి వచ్చారు. వాళ్ళ అమ్మగారు ప్రభు నమ్ముకున్నారంట. పెద్దవిడి అమ్మా, ఏ డాక్టర్ వద్దమ్మా, నరాలు అరిగిపోయినాయి. అదేంటే నువ్వు డాక్టర్ కాడికి పోతే మీకు నరాలు అరిగిపోయినాయి, మీకు మందులకు కూడా తగ్గదు, ఆపరేషన్ చేయాలా, అలా చవితి రాడ్లు వేయాలన్నారు. భయం వేసింది, ఏడిచాను అక్కడే. ఏ ఊరు? నర్సాపేట. ఏ హాస్పిటల్? అది హాస్పిటల్ గజ్జల బెమ్మారెడ్డి హాస్పిటల్. జిఏపి. నీకు నాకు రాత్రి తగ్గిపోయింది. రాత్రికి రాత్రి చప్పలు కొట్టండి. ఇది ఒక పక్కన గుంజేయటం, నడుములో గుంజేయటం. ఏసై ఇక్కడ అద్భుతం చేసేస్తారు. చప్పలు కొట్టండి గట్టిగా. అద్భుతం అయిపోయిందా లేదా? అయిపోయిందా? ఇప్పుడు ఉందా? చూడు, ఇప్పుడు ఉందా? చేయెత్తు పైకి. ఈ రోజు ఇలా చేతులు ఎత్తకుండా కొంతమంది ఎట్లా అయిపోతారు, వీ చేపుల్లో నరాలు పట్టేసి ఇట్లే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ చెప్పేది కానీ నేను నమ్మలేదు. ఇంకా టీవీలో చూశాను. ఎవరు చూసారు టీవీలో? మిమ్మల్ని ప్రార్థన చేయడం అని చూశాను. చూసాక ఏమన్నా వచ్చేసాను. అంటే అమ్మ చెప్తే నమ్మేదాను కదా? అది వరకు చేసేదాన్ని కదా. పెళ్ళైనాక, పెళ్లి కాదని 3 సంవత్సరాలు వెళ్ళాను. పెళ్ళైనాక మా తోడు బాణీ లేదు, ఇంకా వదిలేసాను. మా అమ్మ వెళ్తుంది కదా, మొన్న బాగాలేకపోతే ఇక్కడికి వచ్చాను. ఇంకా మా అమ్మ చెప్పడానికి ఇంకా వచ్చేసాను. టీవీలో చూశాను. నువ్వు వచ్చినప్పుడు నువ్వు నమ్మినంతకంటే ఎక్కువ జరిగిందా? నమ్మినంత జరిగింది. ఎక్కువే. చప్పట్లు కొట్టాలి. అది నేను అనేది. మనం ఒకటి అనుకున్నాం, అది ఇంత కాదు, 100 కాదు, 200 కాదు, 1000% అనుకున్న దాని మీద ఎక్కువే జరిగింది. ఇక్కడికి వచ్చినాక బాగా నయం అయిపోయింది. నాకు అయిపోయింది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. ఆమె రైట్. గాడ్ బ్లెస్ యు. వెళ్ళిపో ఇక. గంతులే చప్పట్లు కొట్టాను గట్టిగా. యేసయ్యకు మహిమ. ఆ నరమండి నిన్న ఇలా ఇది ఉంది కదా, ఆ పాప ఇలా ఎత్తలేపోయింది కదమ్మా. అసలు ఇలా చెయ్యి ఇలా ఎత్తలేపోయింది. ఇలా ప్రార్థన చేసేసరికి చెయ్యి ఎత్తేసి వచ్చేసింది నా చెయ్యి అంటుంది. అది ఆమేన్. కూర్చోండి. ఆమేన్. హల్లెలూయా. ఖమ్మం తలలో కణితి నొప్పులు వచ్చాము. అయ్యగారు ప్రార్థన చేశాక నొప్పి పూర్తిగా తగ్గింది. టాబ్లెట్స్ మానేసాము. ఆరోగ్యం మంచిగా ఉంది. ఎవరు ఈవిడి? నవ్య. నేనే అయ్యగారు. ఎక్కడా? ఓ నువ్వేనా మేడం? రా. ఇప్పుడు మీరు ఏం పని చేసుకుంటారా? ఆటో తోలుకుంటా సార్. ఆటో తోలుతా. నాకు గుర్తుంది, 2-3 వారాల క్రితం వచ్చినట్టు ఉన్నారు. 3 వారాలైందా? 3 వారాలైంది. అందరూ వచ్చారు మీ వాళ్ళు? ఇంకా వచ్చారు ఇక్కడ? పాపకి ఏంటి ప్రాబ్లం అని వచ్చారు ఇక్కడ? కణితిలో తలలో చిన్న మీద కణితి అయింది. కణితి అయింది అన్నారు. స్కానింగ్ లో వచ్చింది. హైదరాబాద్ 4-5 బాగా వినండి. హైదరాబాద్ 4-5 హాస్పిటల్ తిరిగానయ్యా. 4-5 హాస్పిటల్. ఏ ఊరి మీద అసలు? మాది కొండపల్లి, నేలకొండపల్లి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. ఖమ్మం జిల్లా. ఇప్పుడు ఎలా వచ్చారు ఇక్కడ? ఎవరు చెప్పారు మీకు? మరదలు మొన్న వచ్చారు అయ్యా. వాళ్ళు టీవీలో చూస్తారయ్యా. వాళ్ళు చూస్తుంటే వాళ్ళు చూసి చెప్పి ఇట్లా పోదాం బావా అంటే, సరే పోదాం అమ్మ అని చెప్పేసి ఆ రోజు కూడా బట్ట జరుపుకొని వచ్చాయా. ఆపరేషన్ పోదామని ఆ రోజు కూడా బట్ట జరుపుకొని వచ్చాయా. ఏది? ఇక్కడికి? ఇక్కడ వచ్చే రోజు కూడా ఆపరేషన్కి వెళ్ళాలని చేపించుకున్నాక అనేది పోదామని, సరే చూసుకొని పోదాం అని లగేజ్ అడబెట్టుకున్నాం అయ్యా. మా మరదలు తీసుకొచ్చి బాగా ఇటు చేసు, నా మీద నమ్మకం ఉంచు, అయ్యగారిని మాట్లాడచ్చు అంటే సర్లే అయితే ఆ రోజు నుంచి ప్రతాప్ కూడా ఒక టాబ్లెట్ లేదయ్యా. మేము 4 years భోజనం చేయలేదయ్యా. ఈ మీకు ఆయన కోసం 4 years వండుకున్న రైస్ కూడా అక్కడ పక్క పెట్టేది. ఏది? బాధకి. అయ్యో పిల్లకి ఏమైంది, ఏంది పరిస్థితి
ఈమెకి నొప్పి అనేది సడన్ గా వచ్చిందండి. నొప్పి అసలు ఏం పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు తలనొప్పి అనేది లేదు. సడన్ గా ఒక వారం రోజుల నుంచి బాగా విపరీతమైన నొప్పితో బాధపడుతుంది. ఇంటి దగ్గర డాక్టర్ చూపిస్తే హాస్పిటల్ తీసుకెళ్ళండి, స్కానింగ్ చేస్తారన్నారు. ఖమ్మం తీసుకెళ్తే స్కాన్ చేశారండి. స్కాన్ చేస్తే తలలో చిన్న మెదడు దగ్గర కణితుందమ్మా, అది మెడిసిన్ కి తగ్గదు, ఆపరేషన్ చేయాలి, హైదరాబాద్ వెళ్ళండి, ఇక్కడ ఖమ్మంలో చెయ్యరు అన్నారు. అంటే హైదరాబాద్ తీసుకొని వచ్చినామండి. ఇక్కడ చూపిస్తే అక్కడ ఖమ్మంలో చేసిన రిపోర్ట్స్ ఇక్కడ చూసి డాక్టర్లు ఆపరేషన్ చేయాలమ్మా. ఎక్కడ చూపించారు? ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడ చూపించారు? ప్రైమ్ హాస్పిటల్లో చూపించామండి. అమీర్పేట నిమ్స్ లో చూపించాము. 10th క్లాస్ పిల్ల స్కానింగ్ లో గెడ్డ ఉందని వచ్చింది, కానీ జరిగిన అద్భుతం చూడండి, ఎంత అద్భుతం ఇది. హల్లెలూయా. గోటికి కూడా సరిపోలేదు డాక్టర్, నీ కాలు గోటికి కూడా సరిపోరు. అలాగంటే ఒక డాక్టర్ ఒళ్ళు పులకలుతుందయ్యా అన్నాను. ఎందుకంటే ఒక ఆయనకి ఇక్కడ గొంతుకులో అది పెట్టేశారు, పెడితే నోట్లో తింటాకలేదు, గొంతుకుల నుంచి పొడగ అది తెమ్మడవో వచ్చేస్తుంది. అసలు వచ్చేస్తే వాడు ఆల్రెడీ ఇలా వంగిపోయాడు. ఇలా అబ్రహాం ఏదో పేరు ఉంది ఇక్కడే వాళ్ళదే. ఇలా వంగిపోయి కాళ్ళు ఉబ్బిపోయి, చేతులు ఉబ్బిపోయి, మనసు వంగిపోయాడు, తింటకలేదు, పడుకుంటకలేదు. ఆ భార్య సేవ చేయలేక చచ్చిపోతుంది. ఇక ఆ సందర్భంలో ఇక్కడికి వాళ్ళ కోళ్ళు అప్పుడప్పుడు వచ్చారు. అప్పుడప్పుడు వస్తే నేను ఆయనకి ప్రార్థన చేశాను, జస్ట్ అంతే. ఇలా ప్రార్థన చేయగానే సాయంత్రం ఇంటికి వెళ్ళగానే 2 గుడ్లు ఎంత అన్నం తినేసాడు, చప్పట్లు కొట్టాడు. అప్పుడు మరి నేను అనాలి కదా, మాట అనాలవద్దా? ఈ బిడ్డను చంపేది కుదాంతున్నాడు. అది ఈ ఆపరేషన్ చేస్తే ఈ కాలు చేయబడిపోతుంది, ఇంకా పెళ్ళి ఏముంటుంది, చదువు ఏముంటుంది? వాళ్ళు చెప్తారు కదా, ముందే చెప్తారు. అలాంటిది ఇక్కడ మళ్ళీ రిపోర్ట్లు చూసుకున్నారా? అయ్యా ఖమ్మం పోతే డాక్టర్ గారు చూసి మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు అంటున్నారు. మీరు ఏం పడుతున్నారు తెలియదు కానీ అయ్యా, మీరు ఆ కంగారు పడబడి పిల్ల యాక్టివ్గా ఉంది, మంచిగా ఉంది. పోయిన స్టార్టింగ్ రోజు భయపెట్టాడయ్యా, చెప్పిపోతే కోమలో పోయింది, అర్జెంటుగా చేయించుకోవాలి అంటే నీ దాకా నా దాకా డబ్బులు అట్లా చెప్పాను. నేను చూసి నవ్వు కూడా చెబుతున్నాడయ్యా. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రభుని కనపరచండి, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా దేవునికి మహిమ. ఎంత గొప్ప కార్యం అండి ఈ విషయం, ఎంత గొప్ప కార్యం అండి. యవన బిడ్డ 10th క్లాస్ చదువుతున్న బిడ్డ జీవితం ఆ డాక్టర్ చేతిలో పెడితే సర్వనాశనం అయిపోయేది. చెప్తున్నారు కదా, ఈ పైడ ఆపరేషన్ చేస్తే ఆ సైడు కన్ను, చెయ్య, కాలు పోద్దని చెప్పారా? ఇప్పుడు మళ్ళీ ఎక్కడ చూపించారు ఈయనకి తగ్గిపోయింది అన్న రుజువు ఎట్లాగా? అక్కడ స్టార్టింగ్ లో చూసాం కదా ఖమ్మంలో స్పర్శ హాస్పిటల్ అయ్యారు. ఎక్కడది? అక్కడ చూపించుకుంటే ఏం అంశం లేదు, తగ్గిపోయింది అన్నారా? మీరు ఒక రోజు నాకు ఫోన్ చేశారు, డాక్టర్ కంటే ఎన్ని రేట్లు ఎక్కువ? నేను 1000% ఎక్కువే, తక్కువ కాదు. ప్రభుని కనపరచండి, చప్పట్లు ప్రభుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. చేస్తా ఉంది, బస్తాలు నింపుకుంటున్నారు. ఏ బీద దేవజనుడికైనా లేదంటే ఓ బీద విశ్వాసకైనా ఒక గృహము కానీ ఒక ఆదరణ కానీ చేస్తున్నారా? వాడు తినాలా, వాడు పెళ్ళం తినాలా, వాడు పిల్లలు తినాలా, వాడు అమెరికా వెళ్ళి ఇంకా ఆడు కూడా వెళ్ళి సంపాదించుకురావాలా? నమ్మటం అంటే ఇది కాదండి. నమ్మటం అంటే ఇది కాదు. నమ్మిన వారి వలన సూచక క్రియలు జరుగుతాయి. అది ఆత్మకార్యాలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆత్మకార్యాలు జరగాలి. పరిశుద్ధాత్మ శక్తితో దైవజనుడు నింపబడినప్పుడు మాత్రమే ఈ ఆత్మకార్యాలు జరుగుతాయి. కొంతమంది వచ్చి అయ్యా గుండెల్లో నొప్పి వస్తుంది అయ్యా అంటారు. కొంతమంది ఈపు అరిగిపోయిందంటయ్యా, నడుము అరిగిపోయిందంటయ్యా, ఎముకలు అరిగిపోయినాయి అంటయ్యా, కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను, పడుకునే ఉంటున్నానయ్యా. కొంతమంది కడుపులో గెడ్డ ఉందంటయ్యా. మళ్ళీ ఆ యొక్క అబద్ధాలు వాళ్ళు చెప్తే వీళ్ళు మాకు చెప్తారు. అప్పుడు మాకు ఎంత బాధేస్తుందంటే, ఇంత ఆహారం తినలేకపోతున్నానయ్యా. నమ్మటం అంటే యేసుప్రభు నమ్ముకుంటారు, అందరూ నమ్ముకున్నారు, శిష్యులు కూడా నమ్ముకున్నారు. శిష్యులు ఒకడు ఉన్నాడు కదా యోధా, ఆయన ఏం చేశాడు? ఆయన్ని అమ్మేసుకున్నాడు, నమ్ముకున్నాడు, మళ్ళీ ఆయన తిరిగి అమ్ముకున్నాడు. ఈరోజు నమ్ముకుంటాం
ఎందుకు అంటే ఏదో రోగం తగ్గిపోవటానికి నమ్ముకుంటాం అనుకుంటున్నారు చాలామంది. నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుంచి, విశాఖపట్నం నుంచి. మనోడు చిన్నయ్య అంట. ఈ అద్భుతాలు చూస్తేనండి మా కోడలు వాళ్ళ నాన్నగారు కూడా పాస్టరేనండి అని ఆయన ఏదో చెప్తూ ఏమన్నాడంటే, మీకు అంటే మా నమ్మకంతో ఇది అవుతుందా లేకుంటే ఎట్లా విశ్వాసంతో అవుతుందా ఇదని ఆయనకి ఈ అద్భుతాలు చూసి ఆశ్చర్యమైందట. నేను అన్నా, నీతో మాట్లాడుతూ టైం లేదు బాబు, నువ్వు తెలుగుడివే కానీ వెరైటీగా మాట్లాడుతున్నావు అంటే, లేదులేండి నేను రావాలనుకుంటున్నాను అక్కడికే. చప్పట్లు కొట్టాను గట్టిగా, రావాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాడికి మతిపోతుంది చాలామందికి. చప్పట్లు కొట్టాడు గట్టిగా, మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక్క నిమిషంలో ప్రార్థన ఏమి చేయలేదు, ఏం లేదు, చెయ్యి కూడా పెట్టలేదు. నాకు 10 సంవత్సరాల బాధలు తగ్గిపోయిన, 20 సంవత్సరాల బాధలు తగ్గిపోతాయంటే ఆశ్చర్యము కాదా? చెప్పండి, కాదా? అవునా? ఆమె నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడను. నమ్మటము అనేటువంటిది నేను చెప్తున్నాను, బాగా వినండి. దీంట్లో పెద్ద చదువులేమీ అక్కర్లేదు, పాండిత్యం, పెద్ద పాండిత్యం, గొప్ప ఏం అక్కర్లేదు. చూడండి, ఆనాడు యేసయ్య ఆ చేపలు పట్టే వారిని చూసి, మీరు నన్ను వెంబడించండి అన్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, నన్ను వెంబడించండి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తానన్నాడు? మిమ్మల్ని మనుషులు మట్టు జాలర్లుగా చేస్తాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఎలా చేస్తాడంట? మనుషులను బట్టు జాలర్లు. హల్లెలూయా. ఏంటి మీరు అరవరా? నేనంతా అరిచాను, ఇప్పుడు కూడా అరుతున్నా, నేనే అరుతాను, మీరు అరవాలి, చేతుల పైకి ఎత్తాలా. పెద్ద నవ్వే కానీ అరవటం లేదు. అమ్మా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయి. నేను ఎంతమంది సూచి ఇక్కడ జరుగుతూ అప్పటికప్పుడు స్టేజ్ మీద ఎంతమంది చూశారు? చేతుల పైకి ఎత్తారు. హల్లెలూయా. ఇక్కడ అద్భుతాలు జరుగుతూ ఎంతమంది చూశారు? హల్లెలూయా. ఫ్యామిలీలు ఏసునంలో ఆమేన్ అనగానే ఒక సముద్రపు అల పెద్దగా తెత్తురొచ్చి కాడితే ఎంత దూరం వెళ్ళిపడతారు, అంత దూరం వెళ్ళిపడుతున్నారు. అవునా కాదా? అవునా కాదా? అది అభిషేకం. అది ఆమేన్, హల్లెలూయా. అది అభిషేకం, అది దేవుడు మనకి ఇచ్చాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమె నిజంగా నేను అనుకుంటారు, ఇక్కడ ఉన్న మనుషులు ఏవో అనగానే మొత్తం కుప్పలు పడిపోతున్నారు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. నాకు సంతోషం ఉంటుంది బాగా. అమ్మా, అభిషేకం బాగా తగులుతుంది వీళ్ళకి. హల్లెలూయా. నేను చాలా సంతోషపడతా. ఇక కొంతమంది అయితే, నిన్న ఒక ఆవిడ ఏమో ఇలా పెట్టుకుంది, వెనకెళ్ళా అని చెప్పిన, వెనకెళ్ళింది. ఆ అభిషేక ప్రార్థనలో కాళ్ళలు మెలికడిపోయి కుప్పబడిపోయిందండి. ఆవిడే అవే అంటుంది, ఇట్లా అంటుంటే లేకలేమో నా కాలు అంటుంది, లేని మరి హల్లెలూయా అని మళ్ళీ అభిషేకం మళ్ళీ అంత దూరం వెళ్ళి పడిపోతే కాలు వచ్చేసింది. చప్పట్లు. నాకు అర్థమైపోతుంది అభిషేకం ద్వారా ఎంత మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి రోగంలో ఒక ఫ్యామిలీ ఉంది, ఆయనకి కాలు చేపడిపోయింది, హాస్పిటల్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. మొత్తం భార్య, భర్త, కోడలు, కొడుకు. హల్లెలూయా. చూసారికి అక్కడ లైన్గా పెట్టి యేసయ్యా అని అనగానే మొత్తం అట్లా పడిపోయి. ఎంతమంది చూశారు వాళ్ళని? అందరూ చూసారా? హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం. అంతంతలా ఉన్నవాళ్ళు ఇలా చేస్తాడంటేనే ఆ అభిషేకం తట్టుకోలేక ఎర్రగా తీసుకుని పడిపోతున్నారంటే అంత గొప్ప మహిమ. హల్లెలూయా. ఇది సూపర్ న్యాచురల్ పవర్. గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. ఆమేన్. ఇలాంటి నొప్పులు అన్నవాళ్ళు అందరూ అక్కడ 2-3 సార్లు ప్రార్థన చేయగానే హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. ఏం లేదు, హల్లెలూయా. ఇప్పుడు నేను రాకముందు ఇది ఎంత వేడిగా ఉందా లేదా? ఇప్పుడు చల్లబడిపోయిందా? ఉందా? చల్లటి గాలి. అదే పరిశుద్ధాత్ముడిని ఎక్కడుంటే అక్కడ వచ్చేస్తాడు. చప్పట్లు కొట్టండి. అది కథ. చెప్పండి, అది కథ. హల్లెలూయా. నేను అక్కడ అడుగు పెడితేనే మా కూతురు చెప్తుంది, అయ్యా డాడీ ఇదంతా ఏడెక్కిపోతుంది, ఏం చేయాలా? ప్రార్థన చలో అనగానే రేకంతా చల్లగా అయిపోయింది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. అభిషేకం. హల్లెలూయా. అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా.
అభిషేకం ఇలా వచ్చిందనుకో వాతావరణం అంతా మనకు అనుకూలంగా మార్చబడుతుంది. ట్రే హల్లెలూయా. ఏది కూడా రహస్యమే ఉండదు నా జీవితంలో. ఏది నేను తప్పు చేయను, ఒకవేళ చేసిన భయపడను, చేయను సాధారణంగా. ఒకరికి అన్యాయం చేయటం, ఒక తప్పు చేయను, చేస్తే అది నాకు ఇష్టమైందో నేను చేస్తా, ఎవ్వడు నన్ను ఏం చేయలేడు అంటే ఏదైనా బహిరంగంగానే ఉంటుంది. హల్లెలూయా. తప్పు చెయ్యవద్దు, ఎందుకంటే దేవుడు శిక్ష వేస్తాడు కదా. ఒకవేళ అది నా ఇష్టమైతే అది నాకు తండ్రికి నా ఇష్టం అంతే. అబద్ధం ఆడకూడదు, అది చాలా పరలోకమే పోగొట్టుకుంటాం తెలుసా. అబద్ధం ఆడితే ఏం చేస్తారు, పరలోకం పోతుంది. అబద్ధమే కదా అంటాడు. నో, అబద్ధము నువ్వు ఆడితే పరలోకం పోతుంది. అబద్ధం ఆడితే పరలోకం పోతుంది. దేవుని రాజ్యంలో రారు వాళ్ళు. అబద్ధికులు దేవుని రాజ్యంలో ఉంటారా? మాంత్రికులు దేవుని రాజ్యంలో ఉంటారా? చెప్పాలి గట్టిగా అనండి. ఏదోటి చెప్పండి అమ్మా, ఏదోటి చెప్పండి. ఉంటారా? అబద్ధికులు దేవుని రాజ్యంలో ఉండరు. అబద్ధం ఆడితే చూడండి, చిన్నయే కదా, చిన్న విషయాలు కదా. విశ్వాసం లేకపోతే కూడా దేవుని రాజ్యానికి విశ్వాసం లేని వాళ్ళు, విశ్వాసం అంటాం కదా, విశ్వాసం నమ్మిక. విశ్వాసం లేకపోతే కూడా పరలోక రాజ్యంలోకి రారు. చాలా ఉన్నాయి. పరలోక రాజ్యంలో రాకపోవటానికి చాలా ఉన్నాయి. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏమేమి ఉండాలో అనేటువంటిది చాలా తక్కువ విషయాలు. చాలా చిన్న విషయాల్లో కూడా మనం దేవుని రాజ్యానికి వెళ్ళటానికి అర్హత లేదు. చిన్న విషయం అది. మనకేంటంటే ఎదటి వాడిని కత్తి తీసుకుని పొట్టలో పొడిచి చంపేస్తేనే పెద్ద తప్పు అనుకుంటాం. కత్తిలతో పొడిచి చంపేసి మెడకాయ నరికేసి ముక్కలు చేసేస్తేనే పెద్ద తప్పేమనుకుంటాను. ఒక అబద్ధం నిన్ను పరలోక రాజ్యానికి రానివ్వటానికి ఛాన్స్ లేదు. అర్థమైందా? గమనించాలి దేవుని బిడ్డలారా, గమనించండి. నమ్మిన వారు వాళ్ళని చూసి ఏం చేస్తారు? దయ్యాలు ఏం చేస్తాయి? యేసుప్రభు నమ్ముకుంటే దయ్యాలు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఎవరైనా దయ్యాన్ని చూసారా? నిజం చెప్పండి. నేను చూసాను అన్న వాళ్ళు చేయొద్దండి. చూడలేదా? నేను దయ్యాన్ని చూశాను. నేను బైబిల్ కాలేజీలో 1 సంవత్సరం ఉన్నాను. అక్కడ మా అమ్మమ్మ ఊరిలో వచ్చాను. అక్కడ చర్చి ఉంది, అక్కడ కూర్చున్నాం నేను మా ఫ్రెండ్. ఆయన చనిపోయాడు. అక్కడ అంత దూరంలో ఈ రోడ్డు అవతల ఒక పొద ఉంది. అక్కడ తెల్లటి వస్త్రాలు వేసి ఒకళ్ళు వచ్చి నుంచుంటే అక్కడ కోడి పెట్ట క్యార్ మన అరుతుంది. నేనన్నా మా వాడితోటి, ఏంట్రా ఆ అమ్మాయి అక్కడ నుంచి కోడి పెట్ట అరుతుంటే పోయిన వారం మీ బాబు ఇంకొక బాబు వచ్చాడా? రాత్రి చిన్న ఎట్లా ఉన్నామమ్మా? ఏం పేరు నీ పేరు? ఆనందంగా ఉన్నావా? బాధగా ఉన్నావా? ఈయన ఎవరు? భర్త. తమ్ముడు నువ్వే కదా? ముగ్గురు కొడుకులేనా? చప్పులు కొట్టాడు గట్టిగా, చప్పులు కొట్టాడు. ఏ ఊరి మీది? కర్నూలు జిల్లా మంత్రాలయం. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం. మంత్రాలయం. ముగ్గురు కుమారులు కదమ్మా. ఏం పని చేసుకుంటారు? నన్ను డ్రైవర్ పని. ఎట్లుంది మీ భార్య ఇప్పుడు? బాగుంది, చాలా బాగుంది. చప్పులు కొట్టాను గట్టిగా. సాక్ష్యం చెప్పండి త్వరగా. చిన్న నువ్వు పోయిన వారం వచ్చినప్పుడు చాలా డిస్టర్బ్ అయ్యావు కదా. ఇదిగో అమ్మ భార్య భర్తలు ఎదురు. ఈమెకి ఏం జరిగిందో అది నేను చెప్పాను. అది మీకు ఏమి ఇప్పుడు అవసరం లేదు. అసలు ఎన్ని సంవత్సరాలు బాధపడింది అమ్మ? 1.5 సంవత్సరం. అంటే ఏమైతుంది ఆవిడకి? అంత మంచి ఎలాగో ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు. ఏమేమి ఉన్నాయని చెప్పారు. 3 ఆపరేషన్లు కూడా. నేనేమన్నాను? ఆపరేషన్ వద్దులన్నానా? ఇప్పుడు మొన్న ఇక్కడ కూడా నొప్పి వచ్చింది అన్నావు కదా, ఇప్పుడు తగ్గిపోయిందా? ఆమేన్, హల్లెలూయా. చాలా ఫ్రీగా రిలాక్స్ ఉంది ఇప్పుడు మీ మమ్మీ. ముగ్గురు కుమారులు. వీడు చిన్నోడా? చిన్నోడా? మమ్మీ బాగుందా? చప్పులు కొట్టాడు గట్టిగా. ఈ కుటుంబము సంతోషంగా ఉన్నప్పుడు. ఈ బాబు నువ్వేం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. 3 చిన్నపిల్లలు ఉన్నారు. ఆమెకి ఒకటి జరిగింది, అది డిస్టర్బ్ అయిపోయింది. నువ్వు కూడా చాలా డిస్టర్బ్ అయిపోతున్నావు కదా. ఇప్పుడు కొద్దిగా ప్రశాంతమా? చప్పులు కొట్టండి గట్టిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆపరేషన్ 3 ఎందుకైంది? ఆపరేషన్లో కడుపులో గడ్లుండవని 3 సార్లు ఆపరేషన్ చేశారు. కడుపులో గడ్లుండవని 3 సార్లు ఆపరేషన్ చేశారు. చూడండి
మీరు ఎలా వచ్చారు ఇక్కడ? ఎవరైనా చెప్పారా? టీవీలో చూసి వచ్చాను. టీవీలో చూసి వచ్చారు. మీ నమ్మకం మంచిగా అయిపోయిందా? మంచిగా అయిపోయింది. నమ్ముకున్నందుకే ఎక్కువైందా? ఎక్కువైంది. నువ్వు చాలా డీప్ గా డిప్రెషన్ లో ఉన్నావు. నేను అమ్మను ఇప్పుడు తగ్గించేత స్పాన్సర్ చేయన్నాను కదా, అసలు అప్పటికప్పుడు సంతోషం కదా. ఓకే నా ముగ్గురు మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉండండి. ఆ కెమెరా అక్కడ తీయండి, చప్పట్లు కొట్టండి. ఓ పట్టుకోండి అమ్మా. జీసస్ పవర్, జీసస్ పవర్, జీసస్ పవర్. పట్టుకో. హాస్పిటల్లో మళ్ళీ ఆపరేషన్ అన్నారు కదమ్మా నీకు. ఆపరేషన్ చేయలేమన్నారు. నేనేమన్నాను? హార్ట్ ఆపరేషన్ వద్దు తల్లి, నేను బాగు చేస్తాను అన్నాను కదా. నమ్మకం వచ్చేసిందా? అందుకే మీరు అందరూ వచ్చినట్టున్నారు కదా. చప్పట్లు కొట్టండి గట్టిగా యేసుక్రీస్తు నామములో. ఆమేన్. ప్రభుకి మహిమ. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. ఒక కుంటి మనిషి 6 నెలల మట్టి రాళ్ళు వచ్చింది ఆవిడ. ఆమె 6 నెలలుగా మాట పడిపోయింది, కాళ్ళు పడిపోయి మాట పడిపోయినాయి. ఇప్పుడు వచ్చేసినాయి కదా కాళ్ళు మాట. అది చప్పలు కొట్టండి. హల్లెలూయా. చప్పలు కొట్టండి. అన్నం తినటానికి లేదు కదా. ఏం పేరు నీ పేరు? మాట రాలేదండి, మాట లేదు. ఇప్పుడు వచ్చి నేను బాగానే వచ్చేసిందా? ఫస్ట్ రోజు మాట వచ్చేసిందా? ఇంకేమొచ్చింది? కాలు వచ్చినాయి. మాట పడిపోయి ఎంతకాలం అయింది? మాట పడిపోయి 6 నెలలు అయింది. 6 నెలలు మాట లేదు. తర్వాత కాలు పడిపోయింది. కాళ్ళు కూడా పడిపోయింది. అంటే కాళ్ళు పడిపోయాక మాట పడిపోయిందా? ఓకే. కాళ్ళు పడిపోయినాయి, కాలు పడిపోయినాయి, మాటలు పడిపోయి మాట పడిపోయింది. నడిచేదానికి రాలేదు. పాపం ఇద్దరు ఎంతో మంది మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారు. కూర్చుంటా కూడా శక్తి లేదు కదా ఫస్ట్ రోజు నీకు? లేదు సార్, కూర్చుంటా కూడా శక్తి లేదండి. లేదు. కాళ్ళు పడిపోయినాక మాట పడిపోయింది కదా. అదే హాస్పిటల్కి వెళ్తే మనం ఎన్ని డబ్బులు ఖర్చు అయితే మీరు ఒకసారి ఊహించుకోండి. కాళ్ళు పడిపోయినాయి. ఇక అంటారు డాక్టర్లు నడుములో ఇది అయిపోయింది, ఇక గ్యాప్ వచ్చేసింది ఇక అంటారు. మాట పడిపోయింది. దీనికేమో లోపల గడ్డలు వచ్చేసినాయి. తినేదానివా అప్పుడు? ఇక్కడికి రాకముందు తినేదానివా? గంజాన్నం తాగి ఫస్ట్లో మాటలు పడిపోయినాయి, కాలు చేతులు పడిపోయేది. చేతుల మీద ఎత్తుకపోయినాం మేమే. 2-3 సార్లు వేరే దగ్గర ఎత్తుకపోతే వాళ్ళు ఎవరు రాకపోతే చచ్చిపోతే మన మీద వస్తుంది వద్దులే అని అనుకున్నాం. ఏమన్నది ఇక్కడ పాస్టర్ అని ఉన్నాడు, దేవుని దగ్గర తీసుకపోతే మన మీద. ఇది ఆగండి, గమనించారా? ఎక్కడికైనా తీసుకెళ్తే దారిలో చచ్చిపోతే ఎవరిని అంటారు? వీళ్ళిద్దరిని అంటారు. ఆమె తీసుకొచ్చింది, వీళ్ళిద్దరిని అంటారు చచ్చిపో అని భయపడ్డారంట. అయినా కూడా ఆ సిస్టరు పాస్టర్ గారు చాలా మంచోడు, టీవీలో చూస్తాను నేను అని పట్టుకొచ్చింది. ఈ రోజు భయపడినాం మేము, మరి మేము బతకదనుకున్నాము. బతకదనుకున్నారు, భయపడ్డారు. ఎందుకంటే కాళ్ళు పడిపోయింది, మాట పడిపోయింది, అన్నం తింటాక లేదు. ఇంకేమి కూతురు నీళ్ళు కూడా పోతారు లోపల. నీళ్ళు తాపినా చాయ్ సల్లా చేసి తాపినా ఏడుపుకరమైన మాటలు చూడాలి. మాకు భయం అనిపిస్తుంది. మళ్ళీ ఈడదానికి వచ్చి డెడ్ బాడీ తీసుకుపోతే మిమ్మల్ని ఎవరు తీసుకుపోమన్నారు? మన మీద కోసం మేము బంధువులంగా చుట్టాలం కాదు. అంత భయపడ్డారు, అంత భయపడినాం. అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈ మాటలు వినండి పూర్తిగా. లేవట్లేదు, మాట్లాడలేదు, తినట్లేని మనిషిని, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఒక కూతురు ఉంది కానీ ఆమె రానందంట, చచ్చిపోయిందని. ఇక భర్త లేడు, కొడుకు ఎవరు లేరు, దిక్కులేని బిడ్డ. మరి వాళ్ళ ధైర్యం చేసి తీసుకొచ్చారు. వాస్తవంగా దారిలో కానీ చనిపోతే వాళ్ళ మీదకి వచ్చేదే నిజమే. కానీ ఇక్కడ నాకు దేవుడు ఉన్నాడు, నా దగ్గర యేసయ్య ఉన్నాడు, నాతోనే ఉంటాడు. ఆమె మాట లేదు, ఏమి కూర్చోబెట్టారు. అసలు జారిపోతుంది. నాకు మాట్లాడదని తెలియదు, కాళ్ళు లేవు అంటే అలాగని ప్రార్థన చేశాను అంతే. మరి ప్రభు ఎంత అద్భుతం చేశాడు చూడండి. వాళ్ళిద్దరు ఎవరు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు, అన్న కాదు, చెల్లి కాదు. ఆ గల్లీలో ఉంటారు, అవతల ఒకరు ఉంటారు, యువతల ఒకరు ఉంటారు. వాళ్ళకి అమ్మకి సంబంధమైన వాళ్ళు కాదు. ఇక ఇక్కడ అద్భుతాలు చూసిన తర్వాత వాళ్ళని తీసుకుని వచ్చారు. మొత్తంగానే ఆ వారంలోనే మాట వచ్చిందంట. ఆ వారంలోనే కాళ్ళు వచ్చేసి నడుతుంది. నడుబమ్మ ఒకసారి నడు. ఎంత చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. సపోర్ట్ లేదు, ఎటువంటి సపోర్ట్ లేదు. 2వ వారంలో వాకర్ పట్టుకొచ్చింది. 2వ వారంలో కదా, 2వ వారంలో వాకర్ పట్టుకుని వచ్చింది. కానీ ఇప్పుడు వాకర్ కూడా లేదు. చప్పట్లు కొడదామా? కొట్టండి, ఆగదు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడండి. నాలో ఉండి ఈ కార్యాలు చేస్తున్నాడు కదా. దిక్కు లేని వాళ్ళకి దిక్కు అంటాడు కదా, అది బైబిల్ నెరవేర్పు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా విడిచిపెట్టబడరండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా
ఏ కష్టం, ఆమె ఒక ₹10 కూడా దేవుడికి ఇవ్వలేని స్థితిలో ఉంది ఆవిడ. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పోయిన వారం వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడు మీ అబ్బాయి? బాగలేడు, డాక్టర్ వాళ్ళు చనిపోతాడని చెప్పినారు. ఏ హాస్పిటల్? ఏషియన్ హాస్పిటల్ కరీంనగర్కి తీసుకెళ్ళినాం. కరీంనగరా? ఏ హాస్పిటల్ అది? ఏషియన్ హాస్పిటల్. ఏషియన్ హాస్పిటల్ కరీంనగర్. ఈ బాబుకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి కదా? జాండీస్ వచ్చినాయి, బ్లడ్ తక్కువ అయిపోయింది, ప్లేట్లెస్ తక్కువ అయిపోయినాయి. పోయిన వారం పట్టుకొచ్చారా, ఈయనే వచ్చేసాడా? పట్టుకొని వచ్చినాం, నడవలేకుండా ఉండే. కాళ్ళు ఎంతలో ఉన్నాయి అప్పుడు పోయిన వారం? చాలా లావుగా వాసిపోయినాయి కాళ్ళన్నీ. ఇంకా బ్యాడ్ స్మెల్ వచ్చేసింది కదా? బ్యాడ్ స్మెల్ వచ్చింది, కడుపులో అన్ని అవయవాలు ఖరాబ్ అయినాయి అని చెప్పినారు డాక్టర్ వాళ్ళు, బ్రతకరని చెప్పినారు. అంత దూరంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు, వెంటనే తగ్గిపోయింది. ఎంత టైం పట్టింది బ్యాడ్ స్మెల్? బ్యాడ్ స్మెల్ దాదాపు 15 minutes దాకా ఉంది. 15 minutes తగ్గిపోయిందా? నోట్లోంచి వచ్చేస్తుందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. యవనస్తుడు పాపం ఏదో ఒక బట్టల షాప్ కూడా పెట్టాడు, దాంట్లో ఈయన షేర్ ఉంది, అది నష్టపోయాడు, ఇంకోసారి నష్టపోయాడు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఈ డీజే కెమెరాలు ఇలాంటివి పెట్టాడు, వాటిలో అన్నీ లాస్ అయిపోయాడు. జీవితం అంతా నా మ్యారేజ్ అయిందా బాబు? కాలేదు. ఏం చదువుకున్నావు? డిగ్రీ చేసావు. ఇక్కడికి వచ్చాక పోయిన వారం వచ్చినాను, వచ్చావు, స్వస్థత అయిందా? స్వస్థత అసలు వచ్చినప్పటికి ఇప్పటికి ఏంటి మార్పు? అన్ని మార్పులు ఉన్నాయి. అదేంటి? కాళ్ళ వాపులు ఉండేది, రక్తం భయంకరంగా ఉన్నాయండి, మామూలుగా కాదు. ఎంతలో ఉన్నాయి చేతులు చూపించు. రక్తం పూర్తిగా తక్కువ, ఏం లేకుండే. పాప అమ్మ మీరు చెప్పారు కదా వాళ్ళకి, ఆయనకు జాండీస్ వచ్చినాయి, రక్తం తక్కువ అయిపోయింది, ప్లేట్లెస్ తగ్గినాయి. దవాఖానకు తీసుకెళ్తే లివర్ ఖరాబ్ అయిపోయింది, 75% బ్రతకడని చెప్పినారు డాక్టర్ వాళ్ళు. మేము ఇక్కడ మా అక్కయ్య టీవీలో చూసి మాకు ఇక్కడ తీసుకొని వచ్చింది. నీకు మాట ఇచ్చాను నేను బ్రతికిస్తానని. అవును, బ్రతికిస్తానని పాస్టర్ గారు చెప్పారు. జరిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే డేవిడ్, పర్లేదా? ఏమన్నా బతుకుతావని నమ్మకం వస్తుందా? మైక్లో మాట్లాడమ్మా, మైక్లో వస్తుందా? ఎందుకంటే ఇద్దరు మనుషులు పట్టుకుని వచ్చిన మనిషి ఇప్పుడు నడుస్తున్నాడు, ఆ కాళ్ళు కూడా దగ్గర పడ్డా. చప్పట్లు కొడతాం, యేసయ్య నామానికి మహిమ. ఓకే వెళ్ళండి. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.